గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మాలేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక, స్వీయ శక్తిని చాటిన భారత్, ఆపరేషన్ సింధూర్ నుంచి దేశీయ క్షిపణుల దాకా, భైరవ్ బెటాలియన్ సత్తా, సూర్యాస్త్ర ప్రతాపం, వందే మాతరం థీమ్తో ఘనంగా రిపబ్లిక్ డే పరేడ్, రాష్ట్రపతి గౌరవ వందనం, ముఖ్య అతిథులుగా EU నేతలు, విజయవంత భారత్తోనే సుస్థిర ప్రపంచం సాధ్యమన్న ఉర్సులా. గణతంత్ర వేడుకల్లో యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్, ప్రధాని మోడీ, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా. ఈ విధంగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో విధంగా ఇక్కడ విదేశీ అతిథులతోటి ఈ విధంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించినట్టు చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో ఇక్కడ ముఖ్య అతిథిగా అదేవిధంగా విదేశీ అతిథులతో పాటు ప్రధాని మోడీ కూడా హాజరైనట్టుగా చూడవచ్చు. ఈ విధంగా యూరోపియన్ యూనియన్ దేశాలకు సంబంధించిన అతిథులు ఈ విధంగా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నట్టుగా చూడవచ్చు. ఈ EU దేశాలు ఈ విధంగా మన భారతదేశంతో వాణిజ్య సంబంధమైన వ్యాపారాలలో ఈ విధంగా నిమగ్నమైనట్టుగా చూడవచ్చు గత చాలా సంవత్సరాల నుంచి. భారత 77వ రిపబ్లిక్ డే వేడుకలు సోమవారం దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. వాడవాడల మువ్వెన్నెల జెండా రెపరెపలాడింది. భారత స్వీయ శక్తి ప్రదర్శనకు ఢిల్లీలోని కర్తవ్య పద్ వేదికైంది. ముఖ్య అతిథులైన EU నేతలు ఉర్సులా వాన్ డెర్ లేయన్, కోస్టా సాక్షిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గౌరవ వందనం స్వీకరిస్తుండగా మన బలగాలు సైనిక శక్తిని చాటాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పలువురు కేంద్ర మంత్రులు, మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, దౌత్యవేత్తలు తదితరులు హాజరయ్యారు. దాదాపు 10,000 మంది రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్నారు. కర్తవ్య పదిలో జరిగిన వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. తొలుత రాష్ట్రపతి భవన్ నుంచి విదేశీ అతిథులతో కలిసి ఆమె సాంప్రదాయ గుర్రపు బగ్గీలో అశ్విక దళంతో కలిసి కర్తవ్య పదికు వచ్చారు. విధంగా ఢిల్లీలోని కర్తవ్య పదిలో విధంగా ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు వేదిక అయినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా EU నుంచి విదేశీ అతిథులు వచ్చారు. ఈ విధంగా ముఖ్య ప్రతినిధులు వచ్చినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ ఈ ద్రౌపది ముర్ము వాళ్ళను తీసుకొని ఈ విధంగా ఇక్కడ రాష్ట్రపతి భవన్ నుంచి ఇక్కడ ఈ వేదికకు వచ్చినట్టుగా చూడవచ్చు. ఈ గణతంత్ర దినోత్సవం వేడుకలు జరిగే ప్రదేశానికి ఈ విధంగా అక్కడి మన భారత సైన్యం ఈ విధంగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా పలు విన్యాసాలు కూడా చేసినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా గౌరవ వందనం స్వీకరించారు ద్రౌపది ముర్ము. సూర్యాస్త్ర రాకెట్ లాంచర్ వ్యవస్థ, బ్రహ్మోస్ మొబైల్ అటానమస్ లాంచర్ విధంగా సైనిక విన్యాసాలు వివిధ రకాలుగా చూపించినట్టు చూడొచ్చు. ఈ సందర్భంగా శుభాంశు శుక్లాకు అశోక చక్ర పురస్కారాన్ని ప్రదానం చేస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. శుభాంశు శుక్లాకు అశోక చక్ర పురస్కారాన్ని ప్రదానం చేస్తున్న ద్రౌపది ముర్ము రాష్ట్రపతి. జోడు గుర్రాల సంక్షేమం, వ్యవసాయం, మౌలిక వసతులు, డిజిటల్ విద్య, IT రంగాల్లోనూ పురోభివృద్ధి. 2 ఏళ్లలో తెలంగాణలో విశేష ప్రగతి. 20,617 కోట్లతో 26 లక్షల మంది రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ. వరి ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానం. 62,749 మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు. 500కే సిలిండర్తో 42.90 లక్షల కుటుంబాలకు లబ్ధి. బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించడమే రాజ్యాంగ నిర్మాతలకు నిజమైన నివాళి. గణతంత్ర దినోత్సవ ప్రసంగంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. విధంగా ఇక్కడ మన రాష్ట్రంలో ఈ విధంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించడం జరిగింది. ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో దావోస్ పర్యటనలో ఉన్న సందర్భంగా ఈ విధంగా బట్టి విక్రమార్క, ఇటు ముఖ్య అతిథిగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆధ్వర్యంలో ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా రాష్ట్రంలో మౌలిక వసతులు ఈ విధంగా జోడు గుర్రాల సంక్షేమం, వ్యవసాయం అని ఇక్కడ చెప్పుకొస్తారు జిష్ణుదేవ్ వర్మ గవర్నర్. మౌలిక వసతులు, డిజిటల్ విద్య, IT రంగాల్లోనూ పురోభివృద్ధి. 2 ఏళ్లలో తెలంగాణలో విశేష ప్రగతి సాధించడమని చెప్పుకొచ్చారు. 20,617 కోట్లతో 26 లక్షల మంది రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ. వరి ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానం. 62,749 మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు. 500 రూపాయలకే సిలిండర్తో 42.90 లక్షల కుటుంబాలకు లబ్ధి. బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించడమే రాజ్యాంగ నిర్మాతలకు నిజమైన నివాళి. గణతంత్ర దినోత్సవ ప్రసంగంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగాలు లభించినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక
62,749 మందికి యువత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం. అదేవిధంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ కూడా చేసినామని ఈ విధంగా వివిధ పథకాలు ప్రజలకు అందించినామని ఈ విధంగా జిష్ణుదేవ్ వర్మ ఈ విధంగా ప్రభుత్వ పథకాలను ఏదైతే లబ్ధి చేకూర్చినా వాటి వివరాలను వెల్లడించినట్టుగా చూడొచ్చు. గత 2 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం సంక్షేమం, వ్యవసాయం, మౌలిక వసతులు, డిజిటల్ విద్య, ఐటీ రంగాల్లో విశేష పురోగతిని సాధించింది. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ పైన ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుంది అని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో సోమవారం ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతీయ రాష్ట్ర గీతాలాపన అనంతరం సైనిక వైమానిక దళాలు, రాష్ట్ర పోలీసులు, కొత్తగా ఏర్పడిన డిజాస్టర్ ఫోర్స్, ఎన్సీసీ క్యాడెట్లు, గురుకుల విద్యార్థుల నుంచి గవర్నర్ గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు గవర్నర్కు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, సిఎస్కే రామకృష్ణారావు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సైనిక అమరవీరుల స్తూపం వద్ద ఉప ముఖ్యమంత్రితో కలిసి నివాళి అర్పించారు. ఉత్తమ కవాతు ప్రదర్శనకు పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో సైనిక అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పిస్తున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఇక్కడ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గణతంత్ర దినోత్సవ వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం తరపున నిర్వహించినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ సైనిక విన్యాసాలు, అదేవిధంగా ఇక్కడ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి స్వాగత పుష్పాంజలి ఇచ్చిండు. అదేవిధంగా ఇక్కడ 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి పథకాలను ఏదైతే అమలు చేస్తుందో వాటి వివరాలు వెల్లడించినట్టుగా చూడొచ్చు. ఇక్కడ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. పురపు వరకు నేడు షెడ్యూల్, సాయంత్రం విడుదల చేసే అవకాశం. ఉదయం కలెక్టర్లు, మధ్యాహ్నం సిఎస్తో రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహక సమావేశం. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు, పురపాలిక ఎన్నికలు సంబంధిస్తున్న వేళ ఈరోజు షెడ్యూల్ విడుదల చేయబోతున్నట్టుగా చూడొచ్చు. ఎన్నికల కమిషన్ సాయంత్రం విడుదల చేసే అవకాశం. ఉదయం కలెక్టర్లు, మధ్యాహ్నం సిఎస్తో రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహక సమావేశం. ఉదయం కలెక్టర్లతోటి, అదేవిధంగా సాయంత్రం రాష్ట్ర సిఎస్ తోటి విధంగా సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల సంఘం అధికారులు తర్వాత ఎన్నికల సంబంధించి షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా చూడొచ్చు. తెలంగాణలోని 7 నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాలలో ఎన్నికలకు షెడ్యూల్ వెలువరించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎస్ఈసి సన్నద్ధమైంది. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో సమావేశం నిర్వహించనున్న ఎస్ఈసి మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో భేటీ కానుంది. అనంతరం సాయంత్రం షెడ్యూల్ వెలువరించనుంది. ఏదైనా అవాంతరం ఏర్పడితే తప్ప మంగళవారం ఎన్నికల షెడ్యూల్ విడుదల ఖాయమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏదైనా అనివార్య కారణాల వల్ల ఈరోజు షెడ్యూల్ విడుదల కాకపోతే కావచ్చు, కానీ మొత్తం మీద ఈరోజే సాయంత్రానికి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ ఎన్నికల సంఘం అధికారులు తెలియజేసినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా అదేవిధంగా కలెక్టర్లతోటి, ఇంకా సిఎస్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సిఎస్ అధికారితోటి రామకృష్ణారావుతో సమావేశమై ఈ విధంగా పోలీసు ఉన్నతాధికారులతోటి కూడా సమావేశమై ఎన్నికల సంఘం అధికారులు ఈ విధంగా ఎన్నికల గురించి చర్చించి పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన షెడ్యూల్ను వెలువడించే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా మిస్టరీగా 400 కోట్ల దారి దోపిడీ కేసు, కంటైనర్లు లేవు, నెంబర్లు లేవు, ఆధారాలు లేవు. విధంగా ఏదైతే మహారాష్ట్ర నుంచి కర్ణాటకకు మధ్య సరిహద్దుల ప్రాంతంలో జరిగింది. ఇది ఇక్కడ మహారాష్ట్రలో కేసు నమోదైంది. ఇది ఇక్కడ మహారాష్ట్ర నుంచి కర్ణాటకకు ఇది 400 కోట్ల విలువైన కంటైనర్లు విధంగా 2 బయలుదేరినాయి. అవి మిస్ అయిన కారణంగా ఇక్కడ ఒక వ్యక్తిని వేధిస్తున్నారని అతను మహారాష్ట్ర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విధంగా 1.5 నుంచి కూడా అతన్ని వేధిస్తున్నారని, ఇది నువ్వే కారణం, ఆ దోపిడీకి గల కారణం అది ఎక్కడ పోయినా అని ఇక్కడ అతన్ని వేధిస్తున్న సందర్భంగా ఈ విధంగా మహారాష్ట్ర పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేసి తద్వారా కేసు నమోదైనట్టుగా చూడొచ్చు. ఇప్పటికీ దాని మీద సమాచారం లేదు. ఈ విధంగా కంటైనర్లు కనిపించలేదు, ఆ డబ్బు కూడా కనిపించలేదు, వివరాలు వెల్లడి కాలేదు. ఈ విధంగా అసలుకి సంబంధమే లేదన్నట్టుగా అతను చెప్పుకొస్తారు. ఈ విధంగా తద్వారా
ఎందుకు వేధిస్తారు అతన్ని అనేది ఇంకా వివరాలు వెల్లడి కాలేదు. ఈ విధంగా ఈ ఎన్నికలకు సంబంధించిన డబ్బు కాంగ్రెస్ ఇది ఇటు బీజేపీ ఒకరినొకరు ఇక్కడ తోసిపుచ్చుకుంటారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల ఖర్చు నిమిత్తం ఇది తరలిస్తున్నారు అన్నట్టుగా ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ ఒకరిపై ఒకరు దీనికి సంబంధించి 400 కోట్ల దారిదోపిడీ కేసుకు సంబంధించి వివాదాలు వస్తున్నట్టుగా ఒకరిపై ఒకరు వాదిస్తున్నట్టుగా ఆరోపణలు చేసుకుంటున్నట్టుగా చూడొచ్చు. ఈ సందర్భంగా ప్రజలకు సరైన ఆహారం అందడమే ప్రగతి సూచిక. చౌక ధరల దుకాణాల ద్వారా ఇస్తున్న బియ్యం గోధుమలు సరిపోవు. విటమిన్లు ప్రోటీన్లు ఆహారంలో భాగం కావాలి. బడి పిల్లలకు విధిగా గుడ్లు అందించాలి. సంక్షేమ పథకాలకు నిధుల తగ్గింపుతో పేదరిక నిర్మూలన లక్ష్యం నెరవేరదు. ఈనాడు ముఖాముఖిలో నోబెల్ పురస్కార గ్రహీత అభిజిత్ బెనర్జీ విధంగా ప్రజలకు సరైన ఆహారం అందించడమే ప్రగతి సూచిక. ఈ విధంగా ఏదైతే రేషన్ ద్వారా ప్రభుత్వాలు అందిస్తున్నాయో ఆ బియ్యము గోధుమలు సరిపోవు, ఇంకా ప్రోటీన్లకు సంబంధించి నిత్యావసర సరుకులు అందించాలని ఈయన చెప్పుకొస్తారు. ఈనాడు ముఖాముఖిలో నోబెల్ పురస్కార గ్రహీత అభిజిత్ బెనర్జీ మాట్లాడుతారు. బడి పిల్లలకు విధిగా గుడ్లు అందించాలి. విటమిన్లు ప్రోటీన్లు ఆహారంలో భాగం కావాలి. సంక్షేమ పథకాలకు నిధుల తగ్గింపుతో పేదరిక నిర్మూలన లక్ష్యం నెరవేరదు. సంక్షేమ పథకాలకు నిధుల తగ్గింపుతో పేదరిక నిర్మూలన లక్ష్యం నెరవేరదని మాట్లాడుతారు. భారతదేశానికి పౌష్టికాహార లోపమే అతిపెద్ద సమస్య అని, ప్రజల ఆహారంలో ప్రోటీన్ల లోపం ఎక్కువగా ఉందని, దానివల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని నోబెల్ పురస్కార గ్రహీత అభిజిత్ బెనర్జీ పేర్కొన్నారు. దేశ ప్రజలకు లభిస్తున్న చౌక ధరల దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న బియ్యం గోధుమలు సరిపోవన్నారు. ప్రోటీన్లు విటమిన్ల మిళితమైన పౌష్టికాహారాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలన్నారు. భారత సంతతికి చెందిన అమెరికన్ ఆర్థికవేత్త అభిజిత్ వినాయక్ బెనర్జీ 2019లో ఆర్థిక శాస్త్రంలో ఎస్తేర్ డూప్లో మైకేల్ క్రేమెర్లతో కలిసి ప్రపంచ పేదరిక నిర్మూలనకు ప్రయోగాత్మక విధానం అనే పరిశోధనకు నోబెల్ బహుమతి అందుకున్నారు. హైదరాబాద్లో జరుగుతున్న సాహితీ ఉత్సవానికి హాజరైన ఆయన సోమవారం ఈనాడుతో మాట్లాడారు. ఈ విధంగా హైదరాబాద్లో జరుగుతున్న సాహితీ ఉత్సవానికి హాజరైన ఆయన ఈ విధంగా భారత సంతతికి చెందిన వ్యక్తి, కానీ అమెరికాలో ఒక శాస్త్రవేత్తగా ఆయన పేరుగాంచింది. ఈ విధంగా ఆర్థిక శాస్త్రంలో ఎస్తేర్ డూప్లో మైకేల్ క్రేమర్లతో కలిసి ప్రపంచ పేదరిక నిర్మూలనకు ప్రయోగాత్మక విధానం అనే పరిశోధనకు నోబెల్ బహుమతి అందుకున్నారు. ఈ విధంగా హైదరాబాద్లో జరుగుతున్న సాహితీ ఉత్సవానికి హాజరైన అయినా ఈ విధంగా ప్రజలకు ఇది రేషన్ ద్వారా అందిస్తున్న ఈ బియ్యం గోధుమలతో పాటు ఇంకా విటమిన్లు ప్రోటీన్లు కలిగిన నిత్యావసర సరుకులు అందుబాటులోకి తీసుకురావాలి. విద్యార్థులకు తప్పనిసరిగా విధిగా గుడ్లు అందించాలని ఈయన చెప్పుకొస్తారు. ఈ విధంగా దాంతో ఆరోగ్యకరమైన ఆహారాలు అందిస్తేనే ప్రజలకు ఆరోగ్యవంతంగా ఉంటారు, ప్రజల జీవనశైలి మెరుగవుతుందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా త్వరలో కేంద్రం కొత్త బడ్జెట్ తెస్తుంది. దానిపై మీ సూచనలు. బడ్జెట్ మూస పద్ధతిలో కాకుండా మరింత ప్రభావవంతంగా ఉండేలా దృష్టి సారించాలి. ప్రజల ఆరోగ్యకరమైన జీవన ప్రమాణాల మెరుగుదలతో పేదరిక నిర్మూలన, పట్టణ వికేంద్రీకరణ వంటి అంశాలపై దృష్టి సారించాలి. విధంగా బడ్జెట్లో ఈ బడ్జెట్ అనేది మూస పద్ధతిలో కాకుండా మరింత ప్రభావవంతంగా ఉండేలా దృష్టి సారించాలి. ప్రజల ఆరోగ్యకరమైన జీవన ప్రమాణాల మెరుగుదలతో పేదరిక నిర్మూలన, పట్టణ వికేంద్రీకరణ వంటి అంశాలపై దృష్టి సారించాలి. ఈ విధంగా ముఖ్యంగా ఆహార విషయంలో ప్రాధాన్యత చూడాలి. కేంద్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టబోతుందో మూస పద్ధతిలో కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆహార పదార్థాలు కనీస సౌకర్యాలు అందించే విధంగా ఉండాలన్నట్టుగా చెప్పుకొస్తారు. విధంగా అదేవిధంగా పట్టణ వికేంద్రీకరణ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ విధంగా ఉండాలి బడ్జెట్ అనేది అన్నట్టుగా చెప్పుకొస్తారు. సంతోష్కు సిట్ పిలుపు. ప్రభాకర్ రావు నియామకంపై ప్రశ్నించేందుకే సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో బారాసా నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్ రావుకు సిట్ నుంచి పిలుపొచ్చింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో హాజరు కావాలంటూ సిట్ నోటీసులు జారీ చేసింది. ట్యాపింగ్ కేసుకు సంబంధించి పలు విషయాలు తెలిసి ఉంటాయని భావిస్తున్నామని నోటీసులో పేర్కొంది. ఇదే కేసులో మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లను ఇప్పటికే సిట్ విచారించి వాంగ్మూలం నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి 2 ఏళ్ల క్రితం పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును దర్యాప్తు జరిపేందుకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేయడం, పలువురు పోలీస్ అధికారులు అరెస్ట్ అవ్వడం తెలిసిందే. అప్పట్లో అమెరికాలో ఉన్న ప్రధాన నిందితుడు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబి ఓఎస్డీగా పనిచేసిన ప్రభాకర్ రావు గత జూన్లో స్వదేశానికి తిరిగి వచ్చాక విధంగా సంతోష్ రావుకు కూడా ఇక్కడ
బీఆర్ఎస్ నేత సంతోష్ రావు కేసీఆర్కు దగ్గర బంధువు. ఈ విధంగా ఇతన్ని కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో పలు విషయాలు తెలిసి ఉంటాయి, పలు అంశాలు బయటికి వస్తాయి విచారిస్తే అని భావిస్తున్న నేపథ్యంలో సిట్ ఇతన్ని కూడా నోటీసులు అందించింది. ఈ విధంగా ఈరోజు జూబ్లీ హిల్స్ పిఎస్లో 3 గంటలకు విచారణకు హాజరు కావాలన్నట్టుగా ఆయన కూడా ఇక్కడ నోటీసులు అందించినట్టు చూడొచ్చు. ఇప్పటికే హరీష్ రావు కేటీఆర్లను విచారించి వివరాలు నమోదు చేసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ పోలీసు ఉన్నతాధికారులను కూడా అరెస్ట్ చేసిరు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో. ఈ విధంగా పంజాగుట్టలో నమోదైన ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసుకు సంబంధించి ఈ విధంగా ఈ ముఖ్య బీఆర్ఎస్ నేతలను అటు పోలీసు ఉన్నతాధికారులను ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పనిచేసిన ఉన్నతాధికారులను కూడా ఈ విధంగా పూర్తిగా విచారిస్తున్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా సంతోష్ రావుని కూడా విచారణ చేపడుతున్నట్టుగా చూడవచ్చు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి. చైనా మాంజాకు 5 ఏళ్ల చిన్నారి బలి. ఈ విధంగా చైనా మాంజా ఈ విధంగా బండిపై వెళ్తుండగా కుకట్పల్లి రహదారి పైన ఈ విధంగా మెయిన్ రోడ్డు పైనే చైనా మాంజాకు బలి అయింది. ఈ విధంగా చిన్నారి ప్రాణాలు పోగొట్టుకున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ హైదరాబాద్ పట్టణంలో పూర్తి స్థాయిలో ఈ గాలిపటాలు ఎగరవేసే విధానాన్ని పూర్తి స్థాయిలో రద్దు చేయాలి, లేదంటే ఈ విధంగా ఎంతోమంది ఇబ్బందులు పాలవుతారన్నట్టుగా చూడవచ్చు. 3వ వంతు విద్యార్థుల్లో మానసిక ఒత్తిళ్లు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచే భవిష్యత్తుపై ఆందోళన. 23% మందికి కుటుంబ మద్దతు లేదు. కౌన్సిలింగ్ కావాలంటున్న 59% మంది క్రిస్ప్ సర్వేలో వెల్లడి. 3వ వంతు విద్యార్థుల్లో మానసిక ఒత్తిళ్లు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచే భవిష్యత్తుపై ఆందోళన. ఈ విధంగా మానసిక ఒత్తిళ్లకు గురవుతారు ఇటు విద్యార్థులు. ఈ విధంగా జీవితంలో ఎలా నిలదొక్కుకోవాలి, ఈ విధంగా ఉద్యోగాలు సాధించాలనే అంశంపై డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచే ఇక్కడ మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఇక్కడ వార్త చూడవచ్చు. 23% మందికి కుటుంబ మద్దతు లేదు. ఈ విధంగా విద్యార్థులు 23% మందికి ఈ విధంగా కుటుంబ మద్దతు లేదు. విద్యార్థుల పట్ల ఈ విధంగా కనీస వాళ్ళని పర్యవేక్షణ లేదన్నట్టుగా చూడవచ్చు. కౌన్సిలింగ్ కావాలంటున్న 59% మంది క్రిస్ప్ సర్వేలో వెల్లడి. రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థల్లో చదువుతున్న డిగ్రీ విద్యార్థుల్లో 3వ వంతు మందిని ఏదో సమస్య వెంటాడుతుంది. కుటుంబ ప్రోత్సాహం లేకపోవడం, ఆర్థిక కమ్యూనికేషన్ సమస్యలు, భవిష్యత్తుపై ఆందోళన లాంటి సమస్యలు వారిని మానసికంగా ఒత్తిడికి గురి చేస్తున్నాయి. అందుకే 59% మంది మానసిక కౌన్సిలింగ్ కావాలని పేర్కొన్నారు. ఈ విధంగా కౌన్సిలింగ్ కావాలంటారు క్రిస్ప్ సర్వేలో వెల్లడైన. ఈ విధంగా తల్లిదండ్రులు పిల్లల పట్ల కనీస శ్రద్ధ చూపించడం లేదన్నట్టుగా, పట్టించుకోవడం లేదన్నట్టుగా ఇక్కడ వార్త చూడవచ్చు. 29% మందికి కుటుంబ మద్దతు లేదు, ఎలాగైనా బతికని అన్నట్టుగా ఇక్కడ పిల్లల్ని వదిలేస్తున్నారు అన్నట్టుగా చూడవచ్చు. ఇక్కడ ప్రధానంగా గుర్తించిన మానసిక సమస్యలు: విద్యాపరంగా ప్రతిభ చూపుతామో లేదో అన్న ఆందోళన, పరీక్షలు బ్యాక్లాగ్లపై భయం, భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు వస్తాయో లేదోనన్న బెంగ, లక్ష్యాన్ని చేరుకోవడంపై సందిగ్ధత, ఆత్మస్థైర్యం తక్కువగా ఉండడం, తమను తక్కువగా అంచనా వేసుకోవడం, కుటుంబ సంఘర్షణలు, ఆర్థిక భద్రత, తల్లిదండ్రుల అనారోగ్య సమస్యలు, పేదరికం కారణంగా ఒత్తిడి, హాస్టల్ ఇతర పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు కాలేకపోవడం. ఈ విధంగా కుటుంబాల్లో ఇక్కడ పేదరికం, అదేవిధంగా ఆర్థిక సమస్యలతోటి, ఈ విధంగా కుటుంబంలో తగాదాలు, ఈ విధంగా వివిధ రకాల కారణాల వల్ల విద్యార్థులు ఒత్తిళ్లకు గురవుతారు. తద్వారా ఈ జీవితంలో ఏ విధంగా నెట్టుకు రావాలి, ఉద్యోగాలు ఏ విధంగా సాధించాలనే సమస్య ఈ డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచే మొదలవుతున్నాయి అన్నట్టుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రభుత్వ హాస్టల్లో ఉండలేక ఇతర ఆర్థిక పరిస్థితుల వల్ల కూడా తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతారు విద్యార్థులు అన్నట్టుగా ఈ సందర్భంగా చూడవచ్చు. ఇక్కడ ఇది సంగతి. ట్రంప్ వచ్చాక నిజంగానే సెక్యూరిటీ టైట్గా ఉందా అని తెలుసుకోవడానికి వచ్చి దొరికిపోయా. సక్రమంగా ప్రయత్నిస్తే వీసా రావడానికి 20 ఏళ్ళు పడుతుంది. అందుకే వలసదారులు ఈ అడవుల్లో సరిహద్దుల్లో ఎలాంటి కష్టాలు పడుతున్నారో తెలుసుకుందామని వచ్చా. ఒట్టు మా జ్యోతిష్యుడు విదేశీ యోగం ఉందంటేను. ఈ విధంగా అమెరికా సరిహద్దుల్లో 20 నిమిషాలకే భారతీయుడి అరెస్టు. 20 నిమిషాలకో భారతీయుడు అరెస్ట్. ఈ విధంగా మాకిరెడ్డి సరిహద్దు అమెరికా చేరుకోవడానికి ఈ విధంగా అక్కడికి వెళ్ళి ఇక్కడ ఎక్కువ సంపాదన కోసం ఈ విధంగా ఇక్కడి నుంచి వీసా లభించకపోవడంతో వివిధ మార్గాలను ఎంచుకొని వెళ్తున్న వారు 20 నిమిషాలకు భారతీయుడు అరెస్ట్ అవుతున్నారు అన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా వీసా పొందలేక ఇతర మార్గాల ద్వారా అమెరికా వెళ్ళడానికి కోసం ఈ విధంగా ఇబ్బందుల పాల్పడుతున్నారు ఎంతోమంది అన్నట్టుగా చూడొచ్చు. ఈ సందర్భంగా గోద్రేజ్ టెస్టెడ్ ఫర్ హ్యాండ్లూమ్స్ ట్రస్టెడ్ బై ఇండియా. ఏఐ టెక్నాలజీ దీంట్లో కూడా తీసుకొచ్చాడు. తెలంగాణలోని పోచంపల్లి ఇకత్ నుంచి గుజరాత్కు చెందిన పటోలా వరకు గోద్రేజ్ ఏఐ పవర్డ్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్లు 25 రకాల భారతీయ హ్యాండ్లూమ్ వస్త్రాలపై 25 వాషుల పాటు శ్రద్ధగా పరీక్షించబడ్డాయి. అందరం కలిసి మన గొప్ప సాంస్కృతిక సాంప్రదాయాలను నమ్మకంతో, గర్వంతో కాపాడుకుంటూ సంరక్షించుకోవచ్చు.
ఇక్కడ వాషింగ్ మిషన్లో కూడా టెక్నాలజీ వాడుతారంటే అన్ని రకాల చీరలను కూడా ఇలా వాష్ చేయొచ్చు అని యాడ్ ఇస్తారు గోద్రేజ్ వాళ్ళు. విజయ్ సేల్స్లో అందుబాటులో ఉంది ఇది. విజయ్ సేల్స్ స్టోర్లో దొరుకుతుందని చెప్పుకొస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.